ఆలోచిస్తున్నా. ఎన్ని ఎకరాలు వేసినా? 10 ఎకరాలు. ఇద్దరేనా మీ ఊర్లో వేసి? ఆడికి ఫోటోలు ఉన్నాయా? నా నంబర్కి ఎట్టనా మెసేజ్ అలా ఆయన వాళ్ళు ఏవో తినడానికి మా గడవల మళ్ళీ. నా పేరు జి శ్రీనివాసులు. మా ఊరు మంచాలకట్ట గ్రామం. మేము విత్తనాలు తీసుకొచ్చింది నందికొట్కు మండలంలో పల్లవి సీడ్స్ షాప్లో తెచ్చినాము. తెచ్చిన తర్వాత 5106 హైటెక్ సీడ్స్ తీసుకొచ్చాము. అవి విత్తనాలు అయితే ఫెయిల్ అయినవని అనుకుంటున్నాం మేమైతే. నేను ఏవట్టి 25 ఏళ్ళు అవుతుంది, 25 సంవత్సరాలే ఏవట్టి. ఇప్పుడు ఫస్ట్ టైం 4 ఎకరాలు వేసుకొని నష్టపోయినాను. దానివల్ల మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వచ్చి చెప్పుకోవాలని వచ్చాము. మాకు న్యాయం చేయాలా. ఇక్కడికి వచ్చినాక మేము ఎకరాకు 35,000 పెట్టి ఖర్చు పెట్టి చేశాము. నష్టపోయినాము. మొత్తం 3 లక్షలు పెట్టుబడి తెచ్చుకొని నష్టపోయినాము. మా కలెక్టర్ అమ్మ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మందుల సభలు అయితే ఏమని లేదు. వాళ్ళ కాడికి అయితే పోలే. ఇక్కడ సాగు వాళ్ళకి చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఇది వాతావరణం ఎఫెక్ట్ అని విత్తనాలు అతను చెప్పిపోయినాడు. అతన్ని అడిగితే మళ్ళీ దీనికి ఏం పరిష్కారం అయితే రాదు మీకు అని అన్నారు. మాకు ఎట్లా న్యాయం కావాలా? ఇది ఎట్లా పరిస్థితి? మేము ఎకరాకి 35 క్వింటాలు వచ్చేటి ఇప్పుడు 10 క్వింటాలు వస్తే మేము ఏం చేయాలా? అప్పులు తెచ్చి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టుకొని చేసుకున్నాము. మాకు నష్టపరిహారం కానీ ఏదన్నా చేయాలి అని కలెక్టర్ మేడం గారికి వచ్చి వినిపిస్తాం. నా పేరు రంగస్వామి. మా ఊరు మంచాలకట్ట. నేను 5 ఎకరాలు మొక్కజొన్న నాటినాను. అదే నందికొట్కూరులో ఒక షాపులో తెచ్చుకున్నాను మొక్కజొన్న విత్తనాలు. పల్లవి సీడ్స్లో వేసినాను. ఇప్పటికి 2 నెలల 20 రోజులు అయింది. కొన్ని కంకులేమో గింజలు ఇచ్చినాయి, కొన్ని కంకులు గింజలు రాలేదు, కొన్ని కంకులు నేతగా ఉన్నాయి. అది పంట వచ్చేసి 5-10 క్వింటాలు మాత్రమే వస్తుంది. అంతకన్నా ఎక్కువ మాత్రం రాదు. మా అంచనా ప్రకారం అయితే 35 క్వింటాలు 40 క్వింటాలు రావాలి పంట. ఇప్పుడు వరకు అయితే నేను ఎకరాకు 35,000 పెట్టుబడి పెట్టినాను అప్పులు తీసుకొచ్చి. రేపు పొద్దున వాళ్ళు నన్ను కోర్టుకి ఇస్తారు. దయచేసి కలెక్టర్ మేడం షాపు వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎకరాకు 35,000, 5 ఎకరాలు 3,70,000 దాకా. దీని గురించి మేడం వాళ్ళు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. షాపు వాళ్ళు ఇది వాతావరణ ఎఫెక్ట్ అని అంటున్నారు. ఇంతకుముందు మేము ఇప్పుడు గత 25 ఏళ్ళయా ఒకటి ఎప్పుడు జరగలే అట్లా. మాకు ఇప్పుడు వచ్చే పంట మీద ఇప్పుడు 10 క్వింటాలు వచ్చిందనుకో, మేము 35 క్వింటాలు అనుకున్నాం. మిగతా నష్టం కట్టియాలి మాకు. అది ఎవరు తప్పు చేసింటే వాళ్ళు విత్తనాలు తప్ప, తర్వాత మందుల వల్ల ఎవరనేది మేడం వారు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.